ప్రజెంట్ సోషల్ మీడియాలో భయంకరంగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే బాయ్కా రూల్స్, సార్కా రూల్స్, 42 డూస్ అండ్ డోంట్స్ అనమాట. ఇదేంటి అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. నార్త్లో ఒక యూట్యూబర్ అయితే ఉంటుంది, ఆవిడ ఆ ఛానల్ పేరు ఏంటంటే స్వీకృతి టాక్స్ అనమాట. టాక్ షో అయితే ఉంటుంది, అందరినీ పిలిచి ఇంటర్వ్యూస్ అయితే చేస్తూ ఉంటుంది. రీసెంట్గా ఎవరిని ఇంటర్వ్యూ చేసిందంటే ఒక నార్త్కి సంబంధించిన ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ని అయితే ఆవిడైతే ఇంటర్వ్యూ అయితే చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆ ఫిల్మ్ జర్నలిస్ట్ ఏమని చెప్పిందంటే, అల్లు అర్జున్ గారితో మీటింగ్ ఉన్నప్పుడు ఆ మీటింగ్ స్టార్ట్ అవడానికంటే ముందు అక్కడ ఉన్న జర్నలిస్టులందరికీ ఒక 42 రూల్ బుక్ అయితే ఇచ్చారంట. దాంట్లో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదనే లిస్ట్ అయితే ఇచ్చారంట. ఆ లిస్ట్ ఇచ్చింది ఎవరంటే మేనేజర్ యొక్క మేనేజర్ అంట. ఇంకా ఆ రూల్స్ ఎలా ఉన్నాయంటే, అల్లు అర్జున్ గారి కంటిలోకి సూటిగా చూడకూడదని, ఇంకా హ్యాండ్ షేక్ ఇవ్వకూడదని, ఈ రకమైన రూల్స్ అయితే దాంట్లో అయితే ఉన్నాయని ఆవిడైతే చెప్పింది. ఆ వీడియో ఏదైతే ఉందో నిన్నైతే తెగ వైరల్గా అయితే మారింది. అయితే దానిపై స్పందిస్తూ అల్లు అర్జున్ గారి పిఆర్ టీం అయితే ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ఏముందంటే, అల్లు అర్జున్ గారిపై చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి నిజం లేదని, అవి అసలు బేస్లెస్ కామెంట్స్ అని వాళ్ళైతే వాటిని అయితే కొట్టిపారేశారు. ఇంకా ఎవరైతే ఇలా అంటే కరెక్ట్ కామెంట్స్ కాకుండా ఇల్లీగల్గా ఎవరైతే కామెంట్స్ చేశారో వారిపై ఖచ్చితంగా లీగల్గా అయితే వీళ్ళైతే ప్రొసీడ్ అవుతామని, డిఫేమేషన్ కేసులు అయితే పెడతామని వాళ్ళైతే క్లారిటీ అయితే ఇచ్చేశారు. దయచేసి వీటిని ఎవరో నమ్మొద్దు. అల్లు అర్జున్ గారు చాలా డిగ్నిటీ అలాగే మర్యాదతో కూడిన మనిషి అని వాళ్ళైతే క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఆ స్వీకృతి టాక్స్ ఉంది కదా, ఆవిడైతే ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్టోరీలు అయితే పెట్టిందనమాట. అదేంటంటే ఆ వీడియోనైతే నేనైతే డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఇంటర్వ్యూకి వచ్చిన గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అల్లు అర్జున్ గారు పిఆర్ ఇంకా కొంతమంది అయితే ఆవిడనైతే థ్రెట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఆ వీడియోని అయితే తీసేస్తున్నాను. అంటే ఎవరైనా నిజం చెప్తే, నిజం మాట్లాడితే ఇలాగే ఉంటాయి పరిణామాలు అన్నట్టుగా ఆవిడైతే స్టోరీ అయితే పెట్టింది. ఇంకా ఒక 2-3 స్టోరీలు అయితే ఆవిడైతే పెట్టింది. ఈ విధంగా నిన్న మార్నింగ్ నుండి పరిణామాలు అయితే ఉన్నాయి అనమాట. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, ఈ విధంగా రచ్చరచ్చగా అయితే సోషల్ మీడియా అయితే ఉంది. అయితే అసలు నిజంగా 42 రూల్స్ ఉన్నాయా, అసలు ఉంటే ఆ రూల్స్ ఏంటి అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో అయితే ఉంది. ఇలాంటి టైంలో మరొక బాంబు అయితే పేలిందనమాట. ఇవే ఆ 42 రూల్స్, ఇవే ఆ 42 డూస్ డోంట్స్ అని ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. నిజంగా ఆ లిస్ట్ చదివితే నాకైతే మైండ్ పోయింది. అసలు అది నిజంగా అల్లు అర్జున్ గారి రూల్సేనా, లేకపోతే ఎవరైనా కావాలని ప్రచారం చేస్తున్నారా, ఫేకా అనేది నాకైతే డౌట్ అయితే ఉంది. అసలు ఆ రూల్స్ ఏంటండి అంటే, ఒక చక్రవర్తి, ఒక రారాజు అంటే గుళ్ళో దేవుడు ఉంటాడు కదా, వాళ్ళ దగ్గర ఉండే రూల్స్ అనమాట అవి. ఆ రూల్స్ ఏంటో ఒకసారి అయితే మనం అయితే ఇప్పుడైతే చూద్దాం. దాంట్లో రూల్ నెంబర్ 1 ఏంటంటే, డూ నాట్ ఇనిషియేట్ ఐ కాంటాక్ట్, వెయిట్ ఫర్ సార్స్ ఎక్నాలజ్మెంట్. అంటే అర్థమైంది కదా, సార్కి డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ అయితే ఇవ్వద్దు. సార్ ఒకవేళ పిలిస్తే అప్పుడైతే చూడండి అని ఫస్ట్ రూల్ అయితే పెట్టారు. సెకండ్ రూల్ ఏంటంటే, నో ఫిజికల్ కాంటాక్ట్ ఆర్ హ్యాండ్ షేక్స్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అర్థమైంది కదా, ఏ పరిస్థితుల్లో కూడా హ్యాండ్ షేక్ కావచ్చు, లేకపోతే ఫిజికల్గా టచ్ అయితే చెయ్యొద్దు. రూల్ నెంబర్ 3 ఏంటంటే, మెయింటైన్ ఏ మినిమం ఫిజికల్ డిస్టెన్స్ ఆఫ్ 3 feet. మన కరోనా టైంలో ఫిజికల్ డిస్టెన్స్ అయితే మనం పాటించే వాళ్ళం కదా, 3 feet. రూల్ నెంబర్ 3 అయితే అదనైతే ఉంది. ఇంకా రూల్ నెంబర్ 4 ఏంటంటే, యూజ్ ద టైటిల్ సర్ ఆర్ ఐకాన్ స్టార్ ఎక్స్క్లూజివ్లీ. అర్థమైంది కదా, అయితే సార్ అని పిలవాలి, లేకపోతే ఐకాన్ స్టార్ అని అయితే పిలవాలంట. నెక్స్ట్, బన్నీ ఈజ్ ఫర్ ఫ్యామిలీ అండ్ స్టైలిష్ స్టార్ ఈజ్ లెగసీ. బన్నీ అనేది ఫ్యామిలీ వాళ్ళే పిలవాలంట, మిగతా వాళ్ళు ఎవరైనా పిలిస్తే సార్ అని పిలవాలి, లేకపోతే ఐకాన్ స్టార్ అని అయితే పిలవాలి. ఇంకా రూల్ నెంబర్ 4 ఇప్పుడే కదా చదువుకున్నాం. రూల్ నెంబర్ 5 ఏంటంటే, సైలెన్స్ ఈజ్ ద డిఫాల్ట్ ఎక్స్పెక్టేషన్, డూ నాట్ స్పీక్ అన్లెస్ అడ్రస్డ్. సైలెంట్ కూర్చోండి, పిలిస్తే మాట్లాడండి. రూల్ నెంబర్ 6 ఏంటంటే, అడ్రస్ ఆల్ లాజిస్టిక్స్ త్రూ ద 3-tier మేనేజ్మెంట్ హైరార్కీ. అంటే ఫస్ట్ ఏదన్నా మీకు ఏమన్నా ఉంటే మేనేజర్కి చెప్పండి, ఆ మేనేజర్ ఆ పైన మేనేజర్ లీడ్ మేనేజర్కి చెప్తాడు, ఆ లీడ్ మేనేజర్ ఆ పైన ఉన్న చీఫ్కి అయితే చెప్తాడు. రూల్ నెంబర్ 7 ఏంటంటే, వేర్ న్యూట్రల్ కలర్స్ ఓన్లీ, అవాయిడ్ ఎనీథింగ్ దట్ డీవియేట్స్ అటెన్షన్ ఫ్రమ్ సార్. అంటే చాలా సింపుల్ క్లాత్స్ అయితే వేసుకోమంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, అటెన్షన్ అనేది మీ మీద అయితే పడకూడదు, ఓన్లీ సార్ మీదే అటెన్షన్ ఉండాలి. కాబట్టి మీ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో
అవైతే చాలా సింపుల్గా చాలా న్యూట్రల్గా అయితే ఉండాలని ఈ రూల్ అయితే ఉంది. ఇంకా రూల్ నెంబర్ 8 ఏమైనా ఉందంటే ఫోన్స్ మస్ట్ బి సైలెన్స్డ్ అండ్ కెప్ట్ అవుట్ ఆఫ్ సార్ సైట్. అర్థమైంది కదా, సార్ చుట్టుపక్కలలో ఫోన్ అనేది మోగకూడదు, ఫోన్ అని అయితే సైలెంట్గా అయితే ఉండాలి. నెక్స్ట్, నో పర్సనల్ క్వశ్చన్స్ ఆర్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ఫ్యామిలీ గురించి పర్సనల్ క్వశ్చన్స్ గురించి ఏం అడగకూడదంట. నెక్స్ట్, స్టాండ్ ఇమీడియట్లీ అపాన్ సార్స్ ఎంట్రీ ఇన్ టు ద రూమ్. అంటే సార్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ లెగ్స్ అయితే నుంచోవాలంట. నెక్స్ట్, డూ నాట్ సిట్ అంటిల్ సార్ హ్యాస్ టేకెన్ హిస్ సీట్. అంటే అలా లెగ్స్ నుంచున్న తర్వాత మన హీరో గారు కూర్చున్న తర్వాతే మిగతా వాళ్ళందరూ కూర్చోవాలంట, అప్పటి వరకు నుంచునే ఉండాలంట. నెక్స్ట్, ప్రజెంట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అండర్ 30 seconds, బీ కాన్సైజ్. అది ఏ క్వశ్చన్ అయినా సరే 30 సెకండ్లు అయితే మనం అయితే అడిగేయాలి, అంతకు మించి అయితే మెచ్చకూడదంట. నెక్స్ట్, నో విస్పరింగ్ ఇఫ్ ఏ ప్రైవేట్ కన్వర్జేషన్ విత్ సమ్మన్ ఈజ్ రిక్వైర్డ్, బయటికి అయితే వెళ్ళిపోమంటున్నారు. అంటే ఉంటాయి కదా చెవులో, అదేంటి ఎలాగున్నారు ఇలాంటివి అయితే ఏమి ఉండకూడదంట. మీకు ఏమైనా మాట్లాడుకోవాలనిపిస్తే బయటికి వెళ్ళి అయితే మాట్లాడుకోవాల్సిందిగా ఈ రూల్ నెంబర్ 13 అయితే ఉంది. ఇక 14 ఏంటంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీడియా ఆల్ ఆన్సర్స్ మస్ట్ బి డిప్లొమాటికల్లీ కరెక్ట్. అర్థమైంది కదా, మాట్లాడింది ప్రతిదీ కరెక్ట్ అని అనాలి. నెక్స్ట్, ఓన్లీ రూమ్ టెంపరేచర్ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్ మెలన్ జ్యూస్ మే బి సర్వ్డ్. ఓకే, ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదుగా, అర్థమై ఉంటుంది. నెక్స్ట్, నో ప్రొసెస్డ్ ఆర్ జంక్ ఫుడ్ ఈజ్ పర్మిటెడ్ ఇన్ ద రూమ్. అది జంక్ ఫుడ్ అనేది ఎంట్రీ అయితే లేదు. నెక్స్ట్, రిమూవ్ ఆల్ జ్యువెలరీ ఆర్ యాక్సెసరీస్ దట్ మే క్రియేట్ నాయిస్. అర్థమైంది కదా, నాయిస్ అంటే సౌండ్ వచ్చే చెవురింగులు కావచ్చు, పట్టీలు కావచ్చు, ఇలాంటి జ్యువెలరీ ఐటమ్స్ కూడా లోపలికి అయితే వేసుకురావద్దు అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే డూ నాట్ టర్న్ యువర్ బ్యాక్ టు సర్ వెన్ ఎగ్జిటింగ్ ద రూమ్. నిజంగా అంటే డూ నాట్ టర్న్ యువర్ బ్యాక్ అంటే మనం దేవుళ్ళో గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత వీపు చూపించకుండా ఇలా నడుస్తూ ఉంటాం కదా, అలాగే నడుచుకుంటూ అయితే వెనకైతే వెళ్ళిపోవాలంట. ఇలా వెనక్కి తిరిగి అయితే వీపు చూపించకుండా అయితే వెళ్ళకూడదంట. నెక్స్ట్ ఏంటంటే నో ఫ్యాన్ బిహేవియర్, రిక్వెస్ట్ ఫర్ ఆటోగ్రాఫ్స్ కానీ సెల్ఫీస్ కానీ ఇలాంటివి ఏమి అడగొద్దు అనేది చెప్తున్నారు. నెక్స్ట్, ఆల్ లెన్సెస్ అండ్ కెమెరాస్ మస్ట్ రిమైన్ కవర్డ్ అంటిల్ ద అఫీషియల్ షూట్ బిగిన్స్. ఓకే, నెక్స్ట్, డూ నాట్ ఆఫర్ క్రియేటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ నోట్స్ అన్లెస్ రిక్వెస్టెడ్. ఆయన అడిగితే తప్ప ఇలాంటివి ఏమి ఫీడ్బ్యాక్లు అంటే క్రియేటివ్ ఫీడ్బ్యాక్లు ఏమి అడగొద్దు అంటున్నారు. ఇంకా నెక్స్ట్, రిఫర్ టు సర్స్ ఫిల్మోగ్రఫీ విత్ ప్రిసిషన్. అంటే సార్ యొక్క ఫిల్మోగ్రఫీని ఏదైనా అంటే ఇప్పుడు పరుగో సినిమా కావచ్చు, లేకపోతే వేరే సినిమాలు ఉంటాయి కదా, వాటి గురించి ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా అయితే అడగమంటున్నారు. అవాయిడింగ్ కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ నేమ్స్, కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా హ్యాపీగా అడగమంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే వెన్ సార్ స్టార్ట్స్ ఏ డ్యాన్స్ మూవ్ డూ నాట్ జాయిన్ ఇన్, మిడ్ క్లాపింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఒకవేళ అనుకోకుండా స్టేజ్ పైన మంచి ఊపు వచ్చి హీరో గారు డ్యాన్స్ చేస్తే పొలవమంటూ వెళ్ళిపోవద్దు, ఆయనతో పాటు డ్యాన్స్ చేయడానికి చిన్నగా క్లాప్స్ అయితే కొట్టమని ఈ రూల్ అయితే ఉంది. నెక్స్ట్ ఏంటంటే డిస్కషన్ ఆఫ్ అదర్ టాలీవుడ్ ఆర్ బాలీవుడ్ స్టార్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్. వేరే ఏ హీరో గురించి, అది బాలీవుడ్ హీరో కావచ్చు, టాలీవుడ్ హీరో కావచ్చు, అడగొద్దు, ఓన్లీ సార్ గురించే అడగాలి. నెక్స్ట్ ఏంటంటే పంక్చువాలిటీ ఈజ్ నాన్ నెగోషియబుల్. అరైవ్ 15 minutes ప్రేయర్ టు ద షెడ్యూల్ టైం. మీటింగ్ అనుకున్న టైం కంటే 15 నిమిషాల ముందే రమ్మంటున్నారు. నెక్స్ట్, ఇఫ్ సార్ ఈజ్ వైరింగ్ సన్ గ్లాసెస్ డూ నాట్ అటెంప్ట్ టు లుక్ బిహైండ్ దెమ్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్, ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ బి ప్రెజెంటెడ్ యాజ్ ఫిజికల్ హార్డ్ కాపీస్, నో డిజిటల్ స్క్రీన్స్. ఇది అర్థమైంది కదా, అన్నీ ఫిజికల్గా జిరాక్స్లు తీసుకుని తెచ్చుకోమంటున్నారు. నెక్స్ట్, ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ బి ప్రెజెంటెడ్ యాజ్ హార్డ్ కాపీస్. ఓకే, నెక్స్ట్, ఎన్ష్యూర్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ పర్ఫెక్ట్లీ సిమెట్రికల్ అండ్ ఆర్గనైజ్డ్. ప్రశాంతంగా ఉంచుకోండి, గోల చేయొద్దు, అంత ఆర్గనైజ్డ్గా ఉండాలని అయితే అంటున్నారు. నెక్స్ట్, డూ నాట్ మిర్రర్ సర్స్ క్యారెక్టర్ స్పెసిఫిక్ మేనరిజమ్స్ ఆర్ గెస్చర్. అర్థమైంది కదా, అలాంటివి మీరేం చేయొద్దు, సార్ ఎలా చేస్తే ఎలా చేయొద్దు, ఇలా చేస్తే ఎలా చేయొద్దు, సైలెంట్ కూర్చోండి, ఆయన ఒక్కలే చేయాలంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే 15 minutes ప్రేయర్ టు ఎనీ యాక్షన్, సార్ ఈస్ టు బి లెఫ్ట్ ఇన్ అబ్సల్యూట్ సాలిడ్యూడ్. అంటే కదపకుండా అలాగే ఉంచేయండి, ఏం మాట్లాడొద్దు. నెక్స్ట్, వాక్ బిహైండ్ సార్ ఎట్ ఏ రెస్పెక్ట్ఫుల్ డిస్టెన్స్, నెవర్ లీడ్ ద వే. అర్థమైంది కదా, కొద్దిగా దూరంగా అయితే వెళ్ళేటప్పుడు కొద్దిగా దూరంగా ఉండి అయితే వెళ్ళమంటున్నారు. నెక్స్ట్, నో హెవీ పర్ఫ్యూమ్స్ ఆర్ సెంట్స్, ద ఎయిర్ మస్ట్ రిమైన్ న్యూట్రల్. సెంట్లు కొట్టుకోవద్దు అంటండి, కొట్టుకోకండి. నెక్స్ట్,
ఎనీ ప్రాబ్లం ప్రెజెంటెడ్ మస్ట్ బి accompanied by two viable solutions. Okay, do not interrupt sir even if he passes for an extended period. అంటే ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడుగుతాం, అక్కడ ఆన్సర్ చెప్పడానికి లేట్ అవ్వచ్చు, కాసేపు సైలెంట్గా ఉండొచ్చు. అప్పుడు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని అయితే అడగకూడదు. ఎంతసేపు సైలెంట్గా ఉన్నా సరే మనం కూడా అలాగే మౌనవ్రతం అయితే పాటించి వెయిట్ చేసి అయితే ఉండాలి. ఎప్పుడు ఆన్సర్ వస్తే అప్పుడైతే వినాలి. నెక్స్ట్, కీప్ యువర్ హ్యాండ్స్ విజిబుల్ అట్ ఆల్ టైమ్స్. డూ నాట్ పుట్ దెమ్ ఇంటూ యువర్ పాకెట్స్. జేబులో చేతులు అంట పెట్టుకోకండి అది. నెక్స్ట్, రెఫర్ టు ద హిందీ మార్కెట్ అండ్ పాన్ ఇండియా స్టాట్స్ ఓన్లీ విత్ వెరిఫైడ్ డేటా. ఓకే, నెవర్ రెఫరెన్స్ ద మెగా. అబ్బా ఇదేంటి, నెవర్ రెఫరెన్స్ ద టర్మ్ మెగా. మెగా అనే వర్డ్ని, ఆ రెఫరెన్స్ని అసలు మీరు వాడొద్దు. ఎప్పుడు సారు ఒకవేళ ఆ టాపిక్ని తెస్తే తప్ప మెగా అనే టాపిక్ని అయితే తేవద్దు అని అయితే రూల్ నెంబర్ 37 అయితే ఉంది. ఇంకా 38 ఏంటంటే, నో సడన్ మూమెంట్స్ ఆర్ లౌడ్ అవుట్ బ్రస్ట్ ఆఫ్ ఎనీ కైండ్. హై ఎనర్జీ ఎరటిక్ డిమెనర్ ఈజ్ బ్యాన్డ్. ఆ వద్దు గట్టి సైలెంట్ కూర్చొని ఏదో ఉంది వేస్ట్ టూల్స్ ఇవన్నీ. డూ నాట్ లుక్ ఎట్ యువర్ వాచ్ ఆర్ ఫోన్ వైలిన్. సార్ ఎదురుగా ఉన్నప్పుడు ఫోన్కి వెళ్ళుకోవద్దు, వాచ్లు చూసుకోవద్దు. ఎన్ష్యూర్ ఆల్ సీటింగ్ ఈజ్ అరేంజ్డ్ సో హీ ఫేసెస్ ద ఎంట్రన్స్. సరే, మేక్ ష్యూర్ ద ఏఏ స్టాంప్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ఎవ్రీథింగ్ అసోసియేటెడ్ విత్ సార్. సార్కి సంబంధించిన ప్రతి దాని మీద ఏఏ అనే లోగో అయితే ఉండాలి. నెక్స్ట్, డూ నాట్ ఆస్క్ ఫర్ వన్ మోర్ టేక్ అన్లెస్ ఇట్స్ ఏ టెక్నికల్ ఫెయిల్యూర్. ఆన్సర్ చెప్పేటప్పుడు వన్ మోర్ మళ్ళీ ఒకసారి చెప్పండి అని అయితే అడగొద్దు, ఒకవేళ టెక్నికల్ ఫెయిల్యూర్ ఏమైనా అయితే తప్ప. ఇవ్వండి రూల్స్. ఈ 42 రూల్స్ ఏవైతే ఉన్నాయో మామూలు రూల్స్ కాదు కదా, ఈ 42 రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ అయితే హాట్ టాపిక్ అయితే మారే. మరి ఈ 42 రూల్స్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది అల్లు అర్జున్ గారికి తెలియాలి, ఆయన పిఆర్కి తెలియాలి, అలాగే అల్లు అర్జున్ గారి పైన ఎలిగేషన్ వేసిన ఆ వ్యక్తికి అయితే తెలియాలి. కానీ నేనేమనుకుంటున్నానంటే, ఈ రూల్స్ చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, ఒక ప్రైమ్ మినిస్టర్, గుళ్ళో దేవుడు, ప్రెసిడెంట్ వాళ్ళకు కూడా ఈ రూల్స్ అయితే ఉండవు, ఖచ్చితంగా ఉండవు. అలాంటప్పుడు అల్లు అర్జున్ గారు ఈ రూల్స్ని ఎందుకు పెట్టుకుంటారు? ఆయన మీద విష ప్రచారం చేయటానికి కాకపోతే అసలు ఈ రూల్స్ దేనికి, ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారి కెరియర్ స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్న ఆయన చాలా డౌన్ టు ఎర్త్ అయితే ఉంటాడు, చాలా మందికి హెల్ప్ చేశాడు, చాలా మంది ఫ్యాన్స్తో ఫోటోలు ఇచ్చాడు, హక్ చేసుకున్నాడు, కాళ్ళు లేని వాళ్ళకి కింద మోకాళ్ళు అయ్యి వాళ్ళకి హక్ చేసుకునేవాడు. అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు, అంత సింపుల్గా ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి పైన అలాంటి వ్యక్తి 42 రూల్స్ అయితే పెట్టుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఇంకా మన జర్నలిస్ట్ తాత ఉంటాడు కదా, సాయి రాజేష్, ఆయన కూడా కొన్ని ఎలిగేషన్లు అయితే వేసాడనమాట. పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు బిహేవియర్ అయితే మారిందని, ఆ నడకలో కావచ్చు, ఇంకా స్టేజ్ మీద అల్లు అర్జున్ గారు మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద ఎవరో ఉండకుండా ఆయన ఒక్కడే మాట్లాడాలి, ఎందుకంటే ఆయన ఒక్కడే హైలైట్ అవ్వాలి, ఈ విధమైన పనులు అయితే చేస్తున్నారు అన్నట్టుగా ఆయన కూడా కొన్ని ఎలిగేషన్స్ అయితే వేశాడు. మరి వీటిలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనకైతే తెలీదు. నేనైతే దీంట్లో అంత నిజమైతే లేదని నేనైతే అనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.